నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. శివానందలహరి 8వ శ్లోకం అండి. యథా బుద్ధిః శుక్తో రజతమితి కాచాశ్మణిమణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. యథా బుద్ధిః శుక్తో రజతమితి కాచాశ్మణిమణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ పశుపతి, ముత్యపు చిప్పను చూసి వెండి అని, గాజు పెంకును మణి అని, పిండి కలిపిన నీటిని పాలని, ఎండమావులని నీళ్లను భావించి భ్రమ చెందినట్లుగా తెలివి తక్కువవాడు గొప్ప దేవతలకు కూడా ప్రభువైన నిన్ను మనసులో తలవక నీకంటే ఇతరుని దేవుడనే భ్రమతో పూజించుచున్నాడు. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.